జపాన్ మీదుగా చల్లని గాలి వీస్తోంది. కానీ ఆ గాలిలో ఇప్పుడు చలి కాదు, భయం కలిసిపోయింది. అక్టోబర్ మొదటి వారంలోనే ఆ దేశం ఒక్కసారిగా కుదేలైంది. సాధారణంగా నవంబర్ చివర్లో మొదలయ్యే ఫ్లూ సీజన్ ఈసారి 5 వారాల ముందుగానే పుట్టుకొచ్చింది. అది చిన్న జలుబు కాదు, ఒక దేశాన్ని కుదిపేస్తున్న భయానక అల. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 4000 మందికి పైగా ఆస్పత్రిలో చేరారు. ఇది గత వారం కంటే 4 రెట్లెక్కువ. శిశువులు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఆస్పత్రులు మానవ కేకలతో నిండిపోయాయి. ప్రతి వాకిట్లో కూర్చున్న వారు దగ్గుతో వణుకుతున్నారు. ఇదే సమయంలో చాలా మందికి మళ్లీ కోవిడ్ కాలం గుర్తుకు వస్తోంది. విద్యార్థులు పాఠశాలల గేట్ల దగ్గర నిలబడి తమ స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారా అని ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కనీసం 135 పాఠశాలలు మూసివేశారు. యమగతాలో ఓ ప్రాథమిక పాఠశాల మొత్తం మూసేయాల్సొచ్చింది. ఎందుకంటే 36 మందిలో 22 మందికి ఒకేసారి జ్వరం వచ్చింది. టోక్యో, ఓకినావా, కగోషిమా ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత భయానకం. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవడం లేదు. ఇటు ప్రతి ఒక్కరూ అందరికీ దూరంగా నడుస్తున్నారు. ఎందుకంటే ఎవరు వైరస్ మోసుకొస్తున్నారో ఎవరికీ తెలియదు. నిజానికి జపాన్లో ఇలాంటి సమస్యలు ప్రతి ఏడాది సాధారణమే. అయితే ఈసారి వచ్చిన ఫ్లూ భిన్నంగా ఉంది. ప్రపంచం వేగంగా మారుతోందని, ప్రయాణాలు పెరుగుతున్నాయని, అందుకే ఈ తరహా వ్యాధులు మరింత వేగంగా రూపాంతరం చెందుతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక వైద్యులు పరీక్షించినప్పుడు కొన్ని రోగులలో విచిత్రమైన లక్షణాలు కనిపించాయి. సాధారణ జ్వరంలాగా మొదలై రాత్రి వేళల్లో భ్రాంతులు చూపిస్తూ అవగాహన కోల్పోతున్నారు. కొందరు జ్వరంలోనే తెలియని భాషలో మాట్లాడుతున్నారు. ఈ మాటలు అర్థం కావడం లేదు, కానీ విన్నవారికి మాత్రం వణుకు పుడుతోంది. ప్రజలకు ఇది భయం మాత్రమే కాదు, ఆవేదన కూడా. ఎందుకంటే వారు ఇంకా కోవిడ్ జ్ఞాపకాల నుంచి బయటపడలేదు. ఇప్పుడు అదే భయాన్ని కొత్త రూపంలో చూస్తున్నారు. ప్రభుత్వం పౌరులను పదే పదే హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. మరోవైపు ప్రయాణ నిపుణులు మరో హెచ్చరిక ఇచ్చారు. విదేశీ పర్యాటకులు జపాన్కి వస్తున్న వేళ జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పారు. మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం లాంటివి చేయాల్సిందే. ప్రభుత్వం మాత్రం భయపడొద్దని అంటోంది. కానీ యమగతా ప్రాంతంలో ఒక తల్లి చెప్పిన మాట మాత్రం మనస్సును కలిచివేస్తోంది. ఆమె కొడుకు జ్వరంతో వణుకుతూ నిద్రలో ఎవరో తనను పిలుస్తున్నారని చెప్పాడట. ఉదయం అతని జ్వరం తగ్గింది, కానీ అతని కళ్ళలో ఆ భయం ఇంకా కనిపిస్తోంది. ఈ రకమైన ఘటనలు దేశమంతా జరుగుతున్నాయి. ఇటు రాజధాని టోక్యోలో ఆందోళన మరింత పెరిగింది. పాఠశాలలు మూతపడ్డాయి, వీధులు ఖాళీ అయ్యాయి. రాత్రిళ్లు రోడ్ల మీద మాస్కులు ధరించిన ప్రజలు వేగంగా నడుస్తున్నారు. ఎవరూ ఎవరితో మాట్లాడడం లేదు. ప్రతి ఒక్కరి కళ్ళలో ఒకే భయం ఉంది. ఇది సాధారణ ఫ్లూనా లేక మరో రహస్యమా? కొందరు ఇది ప్రకృతి ప్రతీకారమని చెప్తున్నారు. ఇక వైరస్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా వ్యాప్తి చెందుతోందని, భవిష్యత్తులో ఇది సాధారణ వ్యాక్సిన్లకు ప్రతిఘటించే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. మరోవైపు ఇది భయంకరమైన వైరస్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒక చోట పుట్టిన వైరస్ మరో దేశానికి గంటల్లో చేరుతోంది. ఇదే సమయంలో ఇండియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో కూడా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయని నివేదికలు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఏషియా అంతటా భయాలు నెలకొన్నాయి. అయితే ఇది కేవలం జపాన్కే పరిమితమవుతుందా, లేదా మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తుందా అన్నది ఇప్పటికైతే మిస్టరీగానే ఉంది.